రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోవటం చర్చకు దారితీసింది. అయితే సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. దీంతో వెంటనే పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా శారీరక శ్రమ, పని ఒత్తిడితో సతమతమవుతున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలవుతుండటం ఆయన అభిమానులకు, రాజకీయ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్ మరోసారి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుండటం షాకింగ్ పరిణామంగా మారింది. ఏపీ కేబినెట్ భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. వెంటనే పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయం మరోసారి చర్చల్లో నిలిచింది. సినిమాల్లో రాణిస్తూనే పొలిటికల్ టచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా తన మార్క్ చూపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోవటం చర్చకు దారితీసింది. అయితే సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. దీంతో వెంటనే పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా శారీరక శ్రమ, పని ఒత్తిడితో సతమతమవుతున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలవుతుండటం ఆయన అభిమానులను, రాజకీయ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్ మరోసారి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుండటం షాకింగ్ పరిణామంగా మారింది. ఏపీ కేబినెట్ భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. వెంటనే పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయం మరోసారి చర్చల్లో నిలిచింది. సినిమాల్లో రాణిస్తూనే పొలిటికల్ టచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా తన మార్క్ చూపిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోవటం చర్చకు దారితీసింది. అయితే సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. దీంతో వెంటనే పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా శారీరక శ్రమ, పని ఒత్తిడితో సతమతమవుతున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలవుతుండటం ఆయన అభిమానులకు, రాజకీయ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్ మరోసారి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుండటం షాకింగ్ పరిణామంగా మారింది. ఏపీ కేబినెట్ భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. వెంటనే పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయం మరోసారి చర్చల్లో నిలిచింది. సినిమాల్లో రాణిస్తూనే పొలిటికల్ టచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా తన మార్క్ చూపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోవటం చర్చకు దారితీసింది. అయితే సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. దీంతో వెంటనే పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా శారీరక శ్రమ, పని ఒత్తిడితో సతమతమవుతున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలవుతుండటం ఆయన అభిమానులను, రాజకీయ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నెలలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్ మరోసారి తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుండటం షాకింగ్ పరిణామంగా మారింది. ఏపీ కేబినెట్ భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. వెంటనే పవన్ మంగళగిరి పార్టీ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో ఈ విషయం మరోసారి చర్చల్లో
నిలిచింది. సినిమాల్లో రాణిస్తూనే పొలిటికల్ టచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా తన మార్క్ చూపిస్తున్నారు.